మయన్మార్ అంటేనే బర్మా, ఆ బర్మా దగ్గర నుంచి మనకు రోహింగ్యాలు వచ్చేది. ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్లో జరుగుతున్నటువంటి దారుణాలకు కారణం బర్మా నుంచి వస్తున్నటువంటి కుకీలు. ఇదివరకు కూడా ఈశాన్య రాష్ట్రాల్లో నాగా తీవ్రవాదులైనా ఇతరత్రా తీవ్రవాదులు ఎవరైతే బోడో తీవ్రవాదులైనా వీళ్ళందరూ అవన్నీ సరిహద్దు ప్రాంతాలు ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉండటంతో ఇక్కడ దాడులు చేసి మయన్మార్ బార్డర్స్లోకి వెళ్ళిపోయి అక్కడ షెల్టర్ తీసుకునేవాళ్ళు. నరేంద్ర మోడీ వచ్చాక 2 టర్మ్స్ దాడులు మన వాళ్ళు వెళ్ళి అక్కడ సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఆ తర్వాత మూడోసారి మయన్మార్ ప్రభుత్వం, అప్పుడు సైన్య ప్రభుత్వమే మేము కూడా తోడొస్తామని చెప్పి మనతో కలిసి అలాగా ఒకసారి వాళ్ళని వందలాది మందిని లేపేసింది. ఆ తర్వాత కంట్రోల్ అయింది. అయితే ఆ తర్వాత చైనా డబ్బులతో నడుస్తారు ఈ మయన్మార్ సైనికాధికారులు. చైనా వాళ్ళ వెనకాల నుండి నడిపించి మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి ప్రోత్సహించడం వల్లనే అక్కడి నుంచి పంపబడ్డటువంటి కుకీలే అక్కడికి వచ్చి మణిపూర్లో ఘర్షణలు చేస్తుంది. ఈ దశలో మయన్మార్కి అజిత్ దోవల్ ఎవరైతే ఇండియన్ గూఢచార హెడ్ వెళ్ళారు, అలాగే లావోస్కి జయశంకర్ వెళ్ళారు. సంథింగ్ ఏదో సీరియస్ ప్రయత్నం ప్రారంభమైంది.